ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఇదే రంగాన్ని ఎంచుకున్న మేము మా టీజీ తెలుగు ద్వారా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కొన్ని సంస్థల నుండి డైరెక్ట్గా మీకు ప్రజాసేవలో భాగంగా ఈ రంగాన్ని ఎంచుకున్నాము. చూస్తూనే ఉండండి. మేము ఎంచుకున్న రంగం మున్సిపల్ న్యూస్ కోసం, నేటి తరానికి అప్కమింగ్ జనరేషన్ కోసం సరైన సమాచారాన్ని అందించడానికి మీ ముందుకు వస్తుంది టీజీ నౌ తెలుగు. సమాజంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీడియాకు ఎందుకింత వెనుకబాటు? మెరుగైన సమాజం కోసం అని, అవినీతి రహిత సమాజం కోసమని గొప్ప గొప్ప మాటలు చెప్పం. అసలు మీడియా రంగంలో ప్రజాసేవ ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాం. ప్రజల కోసం సరైన కంటెంట్ను ఎంచుకొని మీ ముందుకు వస్తుంది టీజీ నౌ. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. నమస్తే, నేను విద్యాసాగర్. వెల్కమ్ టు టీజీ తెలుగు. టీజీ తెలుగు ఉగాది నాడు స్థాపించి ఈ రోజుకి నెల రోజులు పూర్తయింది. అయితే ఈ క్రమంలో మీరు చూపిస్తున్న ఆదరాభిమానులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసలు ఈ మీడియా రంగంలో దేశంలో కానీ, లేదా ప్రపంచంలో కానీ, లేదా మన రాష్ట్రంలో కానీ టెక్నాలజీలో చాలా మార్పు సంతరించుకుంది. ఈ క్రమంలో అన్ని రంగాలలో న్యూస్ కవర్ చేయడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా 2-3 స్థానాలకే నిజమైన న్యాయం చేయగలమని ఒక నిర్ధారణకు వచ్చి ఈరోజు ఒక నూతన ఛానల్ను స్థాపించడం జరుగుతుంది. ఈ డిజిటల్ రంగంలో మారుతున్న టెక్నాలజీకి, కాలానికి అనుగుణంగా ఒక నూతన అధ్యాయానికి తెరదించబోతుంది. అయితే కొత్తగా ఈ టీజీ నౌ అనే యూట్యూబ్ ఛానల్ను స్థాపించడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకొని అదే ప్రణాళికతోటి ప్రజాసేవ చేయడంలో ముందుండే ప్రయత్నం చేస్తుంది. గతంలో నేను చెప్పినట్టుగా టీజీ తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ పురపాలక సంఘ న్యూస్ మేము ఎప్పటికప్పుడు చూపిస్తామని మీకు తెలియజేసాను. కానీ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో అన్ని విధాలుగా న్యూస్ కవర్ చేయడం, రకరకాల న్యూస్తో, మిక్స్డ్ న్యూస్తో ప్రజలకు చేరవేయడంలో కొంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. మా ఛానల్కు మద్దతు తెలుపుతున్న మీ అందరికీ సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నానని ఒక ఆలోచనతో ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మా టీజీ తెలుగు ఛానల్కి మీరు చూపిస్తున్న మద్దతును బట్టి అన్ని రంగాలలో సరైన సమాచారం అందించలేమని ఆలోచన చేసి కొత్త ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఈ టీజీ నౌ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి 2-3 ప్రధాన సంస్థలను, వాటి వార్తలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అందులోని మొదటిది పురపాలక సంఘాలు, రెండోది నగరపాలక సంస్థలు. ఈ రెండు కూడా ప్రజల అవసరాల మేరకు ఈ సంస్థల దగ్గరికి వెళుతుంది కాబట్టి ఈ 2 సంస్థలను ప్రధానంగా తీసుకొని, మూడోది ఇంటర్వ్యూస్. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన వారికి అనుభవం ఉన్న వారితో ఇంటర్వ్యూ చేయడం కూడా ఈ మూడోది ఈ టీజీ నౌలో చూపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మున్సిపాలిటీ న్యూస్, మున్సిపల్ కార్పొరేషన్ న్యూస్, జిహెచ్ఎంసీ న్యూస్తో పాటు పురపాలక దీపిక అనే మాసపత్రిక కూడా పనిచేస్తుంది. దాన్ని ఇంకొద్దిగా మల్టీ కలర్లో ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రంగానికి సంబంధించి ఇదే సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి స్పందించేలాగా టీజీ నౌ కానీ, ప్రజాపాలన భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలని అభివృద్ధి పరిచే దిశలో గ్రామ పంచాయతీలుగా అండ్ మేజర్ గ్రామ పంచాయతీలుగా అండ్ పురపాలక సంఘాలుగా, నగర కార్పొరేషన్లుగా, పురపాలక నగర కార్పొరేషన్లుగా వివిధ దశల వారీగా ప్రజలను బట్టి, ఆర్థిక అభివృద్ధిని బట్టి దశల వారీగా ఈ సంఘాలను, ఈ సంస్థలను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్లు గాను, అధికారులు గాను, ఉద్యోగులు గాను బాధ్యత నిర్వహిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులచే ఈ అధికారులు మమేకమై ప్రజలను వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. ఈ పురపాలక సంఘాలు ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రజాప్రతినిధులు సమాచారాలు ఏర్పాటు చేసుకొని అధికారులతో మమేకమై ఈ ప్రజల అవసరాలను తీర్చే దిశగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
మీ టార్గెట్ దిశగా ఎంచుకున్న ఈ మున్సిపాలిటీ వ్యవస్థలోని అసలు మారుతున్న చదువులు కానీ టెక్నాలజీ చదువులు కానీ టెక్నాలజీ ఉద్యోగాలు కానీ అసలు ఈ మున్సిపాలిటీ చట్టాలు ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు అనేదే మా ప్రశ్న. అయితే ఈ మున్సిపాలిటీలకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు బర్త్డే సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎవరిని కలవాలి, అలాగే ప్రొఫెషనల్గా అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే ఎవరిని సంప్రదించాలి, అయితే ఇల్లు కట్టాలంటే ఎవరిని కలవాలి, అట్లాగే ముఖ్యంగా మన ఇంటి ముందు ఉన్న చెత్తను కూడా తొలగించాలంటే ఎవరిని సంప్రదించాలి. ఇలా రకరకాలుగా ఎన్నో సమస్యలతో ఎన్నో ప్రశ్నలతో ప్రజలు ఉంటారు. సో సామాన్య ప్రజలకు ఇవన్నీ కొంతవరకు చాలా వరకు తెలియవని నా అభిప్రాయం. ఇప్పుడున్న జనరేషన్కి టైం లేదు. సో ఇవన్నీ విషయాలు మీ ముందు ఉంచడానికి టీజీ నౌ డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి సంబంధిత సమాచారాలని సేకరించి ఎప్పటికప్పుడు ఓన్లీ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్న రకరకాల డిపార్ట్మెంట్లు వాళ్ళ చీఫ్స్ అధికారులతో సంప్రదించి ఎప్పటికప్పుడు టీజీ నౌ మీ ముందు ఉంచబోతుంది. ఈ మీడియా వ్యవస్థలోని కొన్ని విషయాలు ఈరోజు న్యూస్గా ఉన్నవి రేపు వేస్ట్ న్యూస్గా, టుడే న్యూస్ టుమారో వేస్ట్ లాగా మారుతున్నాయి. అయితే నేను గతంలో పనిచేసిన ఏ సంస్థలో పనిచేసినా, ఇటు మీడియా రంగంలో పనిచేసినా లేదా వ్యాపారం చేసినా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని పనిచేయడం జరిగేది. అయితే ఇదే ఇప్పుడు ఛానల్ ప్రారంభించినాను కాబట్టి నేను కూడా ఒక ఆడియన్స్ టార్గెట్గా, అంటే మున్సిపాలిటీ వ్యవస్థకు ఎవరెవరు అవసరాలు ఉంటాయి వాళ్ళు మా ఛానల్ చూసే విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ విషయాలు ప్రజలకు తెలియజేసే విధంగా ఇదే టార్గెట్ దిశగా ఈ టీజీ నౌ పనిచేస్తుంది. ఈ మున్సిపాలిటీ సంస్థలకు అవసరమై వచ్చే ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా పనిచేయాలనేదే మా కోరిక. ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ టీజీ నౌ ఛానల్ను తన సొంత ఛానల్గా, పురపాలక దీపిక పత్రికను తన సొంత పత్రికలాగా ఓన్గా చేసుకోవాలనేదే మా టార్గెట్. అదే దిశగా ఈ రెండు సంస్థలు పనిచేస్తాయి, పత్రిక అండ్ టీజీ నౌ. ఈ పత్రికలో వచ్చిన వార్తలు అధికారులు స్పందించే విధంగా, అలాగే అధికారులు చెప్పిన సూచనలు సలహాలు పత్రికలో వచ్చి లేదా టీజీ నౌలో వచ్చే విధంగా ఎప్పుడైతే మనం ప్రారంభించడం జరుగుతుందో దీన్ని ఓన్గా చేసుకొని ప్రజలు ఆదరిస్తారు, ప్రజల సమస్యలు కూడా తీరుతాయి అనేది మా అభిప్రాయం. పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంటు, వివిధ రంగాల ప్రైవేటు ప్రభుత్వ సంస్థల కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ టీజీ నౌ మాత్రం ప్రత్యేకంగా మున్సిపాలిటీ సంస్థలను ప్రజలకు ఏ విధంగా వాళ్ళ సర్వీసులు ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా టీజీ తెలుగు, టీజీ నౌ అండ్ పురపాలక దీపిక ఈ మూడు సంస్థలు కూడా ప్రజలతో మమేకమై, అధికారులతో మమేకమై ఎప్పటిలాగానో మీకు డైలీ విషయాలు అందజేస్తుంది. సో ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ఆదరాభిమానులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సలహాలు సూచనలు మాకు అందించాలని మీకు ఈ కింద చూపిస్తున్న నెంబర్కు ఎప్పటికప్పుడు వాట్సాప్లో తెలియజేయాలని మనసారా కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇదే విధంగా మద్దతుతో వెన్నంటే ఉండి సహకరించాలని కోరుకుంటూ జై. ఆడియన్స్ టార్గెట్ దిశగా సరైన కంటెంట్ని ఎంచుకొని మీ ముందుకు వస్తుంది టీజీ నౌ. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్.